హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ రుచులు బై మీ స్టాఫ్స్. ఈరోజు వావ్ రుచుల్లో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చేసి చూపిస్తున్నాను. వెజిటబుల్స్ ఏవి అవైలబుల్గా లేనప్పుడు, ఏం వండాలో అర్థం కానప్పుడు, డిఫరెంట్గా ఏదైనా ట్రై చేయాలన్నప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయిలో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మిక్స్ చేసిన పోపు దినుసుల్ని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. 4 పచ్చిమిర్చిలను నిలువుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. 1 ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. 4-5 వెల్లుల్లి పలుకుల్ని చిన్నగా దంచి యాడ్ చేసుకోవాలి. 2 లేదా 3 ఎండుమిర్చిలను, 1 రెమ్మ వరకు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ తొందరగా మగ్గడం కోసం మరొక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఉండాలి. ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన శనగపప్పును 20 నిమిషాల ముందుగా నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకుని ఈ శనగపప్పును వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని పప్పును దీనిలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఈ పోపులో శనగపప్పు అనేది వేయించుకోవాలి. పచ్చివాసన అనేది పూర్తిగా పోవాలి. ఇప్పుడు దీనిలోకి కారాన్ని యాడ్ చేసుకోవాలి. మనం పచ్చిమిర్చిని యాడ్ చేసాం కనుక కారం అనేది ఆప్షనల్. శనగపప్పు అనేది మనకి చక్కగా వేగిపోయింది. దీనిలో చిన్న గ్లాస్తో వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్నాక మరొకసారి కలుపుకొని సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకోండి. తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోండి. మరొక 2 నిమిషాల పాటు వాటర్ మొత్తం దగ్గరికి అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. మనకి వాటర్ అనేది దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి ఫ్రెష్గా గ్రైండ్ చేసిన కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మరొకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన శనగపప్పు కొబ్బరికూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కనుక మా ఛానల్ చూడడం మొదటిసారి అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వావ్ రుచులు బై మీ స్టాఫ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.